పార్టీలోకి తీసుకొస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటానికి కూడా భయభ్రాంతులు చేసినటువంటి అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి ఇదివరకు పాత రోజుల్లో వేసవి కాలం వస్తే ఇళ్లు తగలబడితే గంటల కారు వస్తూ ఉండేది. అది కూడా ఈ ప్రాంతానికి రాకూడదని తెలియచేశారు. అదేవిధంగా డెవలప్ చేసిన ఘనత ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో కృష్ణమోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం సెలవు తీసుకున్నాను. వాటర్ నుంచి సంకల్పిస్తున్నా ఈ విషయాన్ని కూడా ఏ రోజు చేరతాననే విషయాన్ని కూడా ఖచ్చితంగా మరలా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిల గారిని ప్రత్యక్షంగా కలిసి వారిని ఇక్కడికే మన చీరాల్లోనే ఆహ్వానించి మీ అందరి సమక్షంలో ఒక బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా ఇక్కడికి నేను చేరాలని చెప్పి ఈ నిర్ణయాన్ని చాలా సంతోషంగా మీ అందరి మధ్య